చాలామంది స్టాక్ మార్కెట్లోకి రాగానే చేసే మొదటి తప్పు పక్కవాడు ట్రేడింగ్లో లక్షలు సంపాదిస్తున్నాడని తాము కూడా ట్రేడింగ్ మొదలుపెట్టడం లేదా ఎవరో ఇన్వెస్టింగ్లో పోటీశ్వరులయ్యారని ఇన్వెస్టింగ్ చేయటం. కానీ అసలు మీ పర్సనాలిటీకి ఏది సెట్ అవుతుంది? మనం ఒక మ్యారథాన్ రన్నర్ని తీసుకెళ్లి 100 మీటర్ల రేస్లో నిలబెడితే అతను గెలవలేడు. అలాగే ట్రేడింగ్ మైండ్సెట్ ఉన్నవాడు ఇన్వెస్టింగ్ చేయలేడు. ఇన్వెస్టింగ్ మైండ్సెట్ ఉన్నవాడు ట్రేడింగ్ చేయలేడు. ఈరోజు వీడియోలో మీరు ట్రేడరా లేక ఇన్వెస్టరా అనేది తేల్చుకుందాం. నమస్కారం, నేను మీ హేమశేఖర్. మన హేమశేఖర్స్ వెల్త్ లా ఛానల్కు తిరిగి స్వాగతం. ఇన్వెస్టింగ్ అంటే ఒక మొక్కను నాటటం లాంటిది. మీరు ఈరోజు విత్తనం వేసి దానికి రోజూ నీళ్లు పోస్తూ కొన్ని ఏళ్లపాటు ఓపికగా ఎదురుచూస్తారు. లక్ష్యం దీర్ఘకాలిక సంపద, లాంగ్ టర్మ్ వెల్త్. సమయం కనీసం 5 నుంచి 10 ఏళ్లు. శ్రమ చాలా తక్కువ. మీరు మంచి కంపెనీని ఎంచుకుని వదిలేస్తే చాలు. ప్రస్తుత మార్కెట్ ఏప్రిల్ 2, 2026 నాటికి నిఫ్టీ 50 దాదాపు 22,700 పాయింట్ల వద్ద ఉంది. 10 ఏళ్ల క్రితం నిఫ్టీ ఎక్కడుందో ఇప్పుడు ఎక్కడుందో చూస్తే మీకు ఇన్వెస్టింగ్ పవర్ అర్థమవుతుంది. ట్రేడింగ్ అనేది ఒక వ్యాపారం లాంటిది. ఉదయం కొని సాయంత్రం అమ్మడం లేదా కొన్ని రోజుల్లో అమ్మేయడం. లక్ష్యం రెగ్యులర్ ఇన్కమ్, డైలీ ఆర్ వీక్లీ ఇన్కమ్. సమయం మార్కెట్ గంటల్లో మీరు స్క్రీన్ ముందే ఉండాలి. రిస్క్ ఇన్వెస్టింగ్ కంటే ఎక్కువ. ఖర్చులు ట్రేడింగ్లో బ్రోకరేజ్ మరియు పన్నులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 బడ్జెట్లో ఎఫ్ఎండోపై ఎస్టీటీ పెంచడం వల్ల ట్రేడర్లు చాలా జాగ్రత్తగా లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు మీరొక చిన్న సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. మీరు ఉద్యోగం లేదా వేరే బిజినెస్ చేస్తున్నారా? అయితే మీకు ఇన్వెస్టింగ్ బెస్ట్, ఎందుకంటే మార్కెట్ని రోజూ చూడక్కర్లేదు. మీకు త్వరగా ఫలితాలు కావాలా? అయితే మీరు ట్రేడింగ్ వైపు చూడొచ్చు. కానీ దానికి సరైన స్కిల్స్ ఉండాలి. మీరు నష్టాలను చూసి భయపడతారా? అయితే ఇన్వెస్టింగ్ వైపు వెళ్ళండి, ఎందుకంటే మార్కెట్ పడినా మళ్లీ కోలుకుంటుంది. మీరు అంకెలు చార్ట్స్తో గంటల కొద్దీ గడపగలరా? అయితే మీరు ఒక ట్రేడర్ అయ్యే అవకాశం ఉంది. మిత్రులారా, మన వెల్త్ లాలో ఒక సూత్రం ఉంది: అవగాహన లేని సాహసం ప్రమాదకరం. మీ పర్సనాలిటీకి విరుద్ధంగా మీరు మార్కెట్లో అడుగుపెడితే డబ్బుతో పాటు మనశ్శాంతిని కూడా కోల్పోతారు. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా? ట్రేడింగ్ ద్వారా వచ్చే లాభాలను ఇన్వెస్టింగ్లోకి మారుస్తారు. అంటే ఇన్కమ్ని వెల్త్గా మారుస్తారు. వచ్చే వీడియోలో స్టాక్ మార్కెట్ టర్మినాలజీ, ముఖ్యమైన పదాలు అంశంపై మాట్లాడుకుందాం.